కలిపి కవిత్రయం అంటారు. నన్నయ్య భట్టు రాజమహేంద్ర రాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. తిక్కన్న సోమయాజి నెల్లూరు పాలించిన మన్మసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్న అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య భట్టు 11వ శతాబ్దం వాడు. తిక్కన్న సోమయాజి 13వ శతాబ్దం వాడు. ఎర్రన్న 14వ శతాబ్దం వాడు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీరి ముగ్గురు మహాభారతాన్ని తెలుగులో అనువదించిన వాళ్ళు. నన్నయ్య భట్టు 2.5 పర్వాలు రాశాడు. తిక్కన్న సోమయాజి 2.5 పర్వాలు రాశాడు. ఎర్రన్న సగభాగం రాశాడు. నన్నయ్య భట్టు ఆది పర్వం, సభ పర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు. తిక్కన్న సోమయాజి విరాట పర్వం మొదలు పెట్టి 15 పర్వాలు రాశాడు. ఎర్రన్న అరణ్య పర్వంలో మిగిలిన భాగం రాశాడు. నన్నయ్య భట్టు బిరుదు వాగమ శాసనుడు. తిక్కన్న సోమయాజి బిరుదు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు. ఎర్రన్న బిరుదు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. నన్నయ్య భట్టు ఆది కవి అంటారు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన వాళ్ళు. మహాభారతాన్ని తెలుగులో రాసిన ఈ ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. తిక్కన్న సోమయాజి నిర్వచనోత్తర రామాయణాన్ని రాశాడు. ఎర్రన్న హరివంశం, నృసింహపురాణం రాశారు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన వాళ్ళు. మహాభారతాన్ని తెలుగులో రాసిన ఈ ముగ్గురు కవులను కవిత్రయం అంటారు. ధన్యవాదాలు.